గైస్ నా పేరు మహేంద్ర వెంకట మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అకౌంట్ చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఇక్కడ నుంచి ఇది ఒక సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. అంటే బేసిక్గా మనం మూవీ అప్డేట్స్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. బేసిక్గా ఎవ్రీ మూవీ గురించి కూడా ఏదైనా మేజర్ అప్డేట్ ఉన్నా మేజర్ అప్డేట్స్ ఉన్నా కూడా దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు కూడా ఏదైనా పెద్ద సినిమాలు కనుక ఉండి వాటి గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేయాల్సి వచ్చినట్టయితే డెఫినెట్గా అలా చేస్తాను. బట్ చిన్న చిన్న అప్డేట్సే కనుక ఉన్నట్టయితే వాటన్నింటినీ కలిపి ఇలాగా ఈ దర్పీడియా అనే పేరుతో ఒక ఎపిసోడ్ లాగా అయితే చేస్తారనమాట. బేసిక్గా హిందీలో ఒక యూట్యూబర్ ఉన్నాడు యోగి బోల్తా హే అని చెప్పి, తనది యోగిపీడియా అని చెప్పి ఒకటి ఉంది ఈ సిరీస్. సో తను కూడా అలాగే మూవీ అప్డేట్స్ అన్ని కూడా ఒక ఎపిసోడ్ లాగా చేస్తుంటాడు, ఒక మల్టిపుల్ అప్డేట్స్ అన్ని కూడా కలిపి. సో అది చూసి కొంచెం ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని నేను ఈ సిరీస్ అయితే చేద్దాం అనుకున్నా. సో దానికి దర్పీడియా అని పేరు పెట్టాను నేను. సో ఏమో సింపులే కదా, అతని పేరు తీసిన వేరే చేయడమే కదా. సో అందుకే అలా పెట్టా. సో ఇక నుంచి ఇలా వస్తూ ఉంటాయి, డైలీ వస్తుందని చెప్పను నేను. బట్ ఒకవేళ అప్డేట్స్ ఉన్నట్టయితే డైలీ పెడతాను, ఒకవేళ లేకపోయినట్టయితే 2 డేస్కి ఒకటైనా సరే డెఫినెట్గా అప్లోడ్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మన దాంట్లో బేసిక్గా అప్డేట్స్ ఉంటాయి, బజ్ గురించి కూడా డిస్కషన్ ఉంటుంది. అంటే బేసిక్గా కొన్ని సినిమాల గురించి కొన్ని పాయింట్స్ చాలా గట్టిగా వినబడుతూ ఉంటాయి. వాటిని కొంతమంది రూమర్స్ అంటారు, కొంతమంది బజ్ అంటారు. సో నేను ఆ బజ్ గురించి కూడా చెప్తాను మీకు. సో అప్డేట్స్ ఉంటాయి, బజ్ ఉంటాయి, రెండూ ఉంటాయి. వాటి గురించి మీకు డిఫరెన్స్ చెబుతూనే నేను మీకు వీడియోలో అయితే చెప్తూ ఉంటాను వాటి గురించి. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. సో ఫస్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మూవీ గురించి వినబడుతున్న బజ్ చాలా ఎక్కువగా ఉంది. ఇది అదేంటంటే ఈ సినిమాని జూన్ 12వ తారీఖున రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. అంటే బేసిక్గా ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆయన పోర్షన్ షూట్ చేస్తారు. సో ఇంకా దానికి సంబంధించిన డబ్బింగ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో అవి కనుక ఫినిష్ అయిపోయినట్టయితే ఇంకా ఆ సినిమా రిలీజ్ చేసుకోవచ్చు, అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. మే 30వ తారీఖు నాటికి అయితే అవ్వకపోవచ్చు, ఎందుకంటే అంత ఈజీ కాదు ఇప్పటికిప్పుడు అన్ని చేసేసి అయిపించేయాలంటే. సో డెఫినెట్గా కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం టైం తీసుకొని జూన్ 12వ తారీఖు నాటికి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే ఎగ్జాక్ట్గా ఒక 1 మంత్ ఉందన్నమాట ఇవాళకి. సో ఆ 1 మంత్ స్పేస్లో సినిమాని అయితే రిలీజ్ చేద్దామని చూస్తున్నారు. సో ఇది బేసిక్గా బజ్జే. సో ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఆ డేట్, బట్ మాక్సిమం ఆ డేట్కి వచ్చే అవకాశం అయితే కొంచెం ఎక్కువగానే ఉందన్నమాట. అండ్ ఇంకా సెకండ్ పాయింట్ విషయానికి వచ్చినట్టయితే వార్ 2 మూవీ గురించి. బేసిక్గా వార్ 2 మూవీ గురించి మనకు తెలిసిందే, హృతిక్ రోషన్ గారు ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న మూవీ. అండ్ ఎన్టీఆర్ గారు ఇందులో నెగిటివ్ షేడ్లో అయితే చేస్తున్నారు. సో సినిమా మీద చాలా హ్యూజ్ లెవెల్లో బజ్ అయితే ఉంది. పాన్ ఇండియా లెవెల్లో చాలా భారీ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమా మీద, ఎస్పెషల్లీ హిందీ బెల్ట్లో అండ్ తెలుగు బెల్ట్లో. తమిళ్లో రిలీజ్ అవుతుంది, బట్ అంత హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు ఈ సినిమా మీద. ఎందుకంటే ఆ స్పై యూనివర్స్ ఏదైతే ఉందో దానికి ఆ పర్టికులర్ తమిళనాడు మార్కెట్లో ఉన్నది చాలా తక్కువ బిజినెస్. సో అంత హ్యూజ్ లెవెల్ ఇంపాక్ట్ అయితే లేదు. బట్ ఎన్టీఆర్ గారు తెలుగు హీరో అండ్ హృతిక్ రోషన్ గారు హిందీ హీరో, అండ్ అఫ్ కోర్స్ ఎన్టీఆర్ గారు కూడా ఇప్పుడు పాన్ ఇండియన్ యాక్టర్ అయ్యారు. సో ఆబ్వియస్లీ దీనికి బజ్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో మిగతా చోట్ల ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే తెలుగు అండ్ హిందీలో బిజినెస్ కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది, థియేటర్కల్ బిజినెస్ కూడా. ఎందుకంటే ఆబ్వియస్లీ రన్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రోజుల పాటు థియేటర్స్ ఉంటాయి, అండ్ డెఫినెట్గా 2-3 వారాల పాటు స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుంది థియేటర్స్లో. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ థియేటర్కల్ బిజినెస్ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా కొంచెం ఎక్కువే ఉంటాయి. సో అలాగే ఈ సినిమాకి తెలుగు రీజన్లో అంటే ఏపీ తెలంగాణ మార్కెట్ ఏదైతే ఉందో దాని బిజినెస్ ఇనిషియల్గా 85 crores అన్నారు, తర్వాత అదే 100 crore మార్కెట్ టచ్ అయింది. ఇప్పుడు ఆ నెంబర్ ఇంకా పెరిగి 120 కోట్ల వరకు వెళ్తుంది. దీనికోసం బేసిక్గా నాగవంశీ గారు, సునీల్ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, వీళ్ళిద్దరు కూడా ఎక్కువగా పోటీ పడుతున్నారు అనమాట. సో నాగవంశీ గారు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. సో దట్ ఈస్ ఛాన్స్. అది 120 crores డీల్ ఫైనలైజ్ చేసే ప్లాన్లో ఉన్నట్టుగా నడుస్తుంది అనమాట సిచ్యువేషన్ ప్రస్తుతానికి. సో 120 crores అంటే చాలా హ్యూజ్ అమౌంట్. బట్ అదే రోజు వార్ 2 కూడా రిలీజ్ అవుతుంది కదా. హైలైట్ ఏంటంటే వాళ్ళు 50 crore డిమాండ్ చేస్తారు యాక్చువల్గా తెలుగు స్టేట్స్ మార్కెట్. సో అంటే అఫ్ కోర్స్ రజనీకాంత్ గారికి మంచి మార్కెట్ ఉంది, అండ్ నాగార్జున గారు ఉన్నారు, అండ్ చాలా మంది ఉన్నారు మనకు తెలిసిన ఉపేంద్ర గారు కావచ్చు, వేరే వాళ్ళందరూ కూడా. అండ్ అఫ్ కోర్స్ లోకేష్ కనగరాజ్ సినిమాలు కూడా మన దగ్గర బాగా ఆడుతూ ఉంటాయి. ఇలా చాలా ఆస్పెక్ట్స్ అయితే ఉన్నాయి కాబట్టి వాళ్ళు 50 crore డిమాండ్ చేయడంలో అసలు తప్పైతే లేదు. అది మన సిచ్యువేషన్. సో చూద్దాం ఏంటి పరిస్థితి అనేది. సో దీనికైతే 120 crore అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా విశ్వక్ సేన్ గారిది కల్ట్ మూవీ, అది 5 లాంగ్వేజ్లో రిలీజ్ చేయబోతున్నారు. దానికి యాక్టరు, డైరెక్టరు, ప్రొడ్యూసరు అన్నీ ఆయనే. సో దానికి ఐ థింక్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆయనే అనుకుంటా. మ్యూజిక్ డైరెక్టర్ ఆయన కాదు అనుకుంటా, లేదా అజనీష్ అనుకుంటా. సో మొత్తానికి యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయితే మాత్రం ఆయనే. 5 లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు, తెలుగు, హిందీ, జాపనీస్, స్పానిష్ అండ్ ఇంగ్లీష్. ఈ 5 లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు. ఇది కన్నడ, తమిళ్, మలయాళం కాదు, పాన్ ఇండియా కాదు, ఇది పాన్ వరల్డ్ సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. ఇట్స్ ఏ పార్టీ బేస్డ్ థ్రిల్లర్ అని చెప్పి దీని జోనర్ అయితే తెలిసింది. చూద్దాం మరి ఇంకా ఎలా ఉంటుందో. విశ్వక్ సేన్ గారు సొంతంగా దిగుతున్నారంటే మేబీ కొంచెం, అంటే ఆయన అప్పట్లో డైలాగ్ చెప్పారు కదా, నన్ను ఎవడో లేపక్కర్లే, నన్ను నేను లేపుకుంటా అని చెప్పి. సో ఇప్పుడు ఆయన కొంచెం పడ్డారు కదా, సో మళ్ళీ ఆయనే లేపుకోవడానికి వస్తున్నారేమో మరి ఇంకా అట్లా. అండ్ నెక్స్ట్ ఇంకా ఓజీ మూవీ. బేసిక్ ఇది అప్డేట్ కాదు, ఇది బజే.
అదేంటంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక డేట్స్ అలాట్ చేసి ప్రాపర్గా కనుక ఇచ్చినట్టయితే దే ఆర్ ప్లానింగ్ ఫర్ సెప్టెంబర్ రిలీజ్. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ రిలీజ్ చేస్తాం అన్నారు, సెప్టెంబర్ 28. సర్లేండి, ఆ డేట్కి దేవరా వచ్చింది లేండి, అది వేరే విషయం. బట్ ఆ డేట్కి వస్తామన్నారు అండ్ అది రాలేదు కాదు సరి కదా. అసలు ఇయర్ ఇంకా స్టార్టింగ్ అయిపోయింది, అసలు దాని గురించి ఏమీ లేదు. ఆ పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైనా అడిగితే ఓజీ అంటేనేమో ఇప్పుడు ఓజీ కాదు, నేను డిప్యూటీ సీఎం, నాకు ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయన్నారు ఆయన. సో ఆయన ఆ పనుల్లో బిజీగా ఉండిపోయి ఆయన చేయలేకపోతున్నారు కదా. సో ఇప్పుడు హరిహర వీరమలో డేట్స్ ఇచ్చారు, ఓజీకి కూడా ఇచ్చారు కొన్ని డేట్స్. సో అన్ని అనుకున్నట్టు కనుక జరిగినట్టయితే సెప్టెంబర్లో మనం ఓజీ తాండవాన్ని అయితే చూస్తాం. బట్ కొన్ని చేంజెస్ అయితే చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ లెవెల్ ఆఫ్ షూటింగ్స్ లో పార్టిసిపేట్ చేయాలంటే అంత ఈజీ కాదు కాబట్టి కొన్ని మార్పులు చేర్పులు చేయడం, కొన్ని సెట్స్ వేయడం ఇలాగే చేద్దాం అనుకుంటున్నారు. సో అది అంటే లైవ్ లొకేషన్స్ కాకుండా కొంచెం సెట్స్ మీద ఎక్కువగా చేద్దాం అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నారు. సో అది మరి పరిస్థితి. అండ్ ఇంకా రామ్ పోతినేని గారిది నెక్స్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ అయితే ఫిక్స్ అయింది. సో దాంట్లో ఉపేంద్ర గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. సో కొంచెం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. నాకు ఎందుకోసం ఆ సన్ ఆఫ్ సత్యమూర్తి వైబ్స్ అయితే వస్తున్నాయి ఇప్పుడే ప్రస్తుతానికి. లెట్స్ సీ, చూద్దాం ఏంటి పరిస్థితి అనేది. ఓ షేట్ మ్యాన్, ఇది లాక్ అయిపోయింది. ఎందుకే నువ్వు లాక్ అయిపోతావు, ఈ గ్యాప్కి ఎందుకు లాక్ అయిపోయింది ఇది? అది వచ్చింది. నెక్స్ట్ ఇంకా బేసిక్గా మనం కొన్ని టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్ చాలా రేర్గా చూస్తాం మనం. సో అలాంటి కైండ్ ఆఫ్ కాంబినేషన్ యువన్ శంకర్ రాజా గారు అండ్ ఇళయరాజా గారు, వీళ్ళిద్దరూ కూడా తండ్రి కొడుకుల విషయం మనకు అందరికీ తెలిసిందే కదా. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక పాట అయితే రాబోతుంది అనమాట. షష్టి పూర్తి అనే సినిమా నుంచి రాత్రంతా రచ్చే అని చెప్పి ఓ సినిమా పాట అయితే రాబోతుంది. ఇళయరాజా గారు మ్యూజిక్ కంపోజ్ చేస్తే యువన్ శంకర్ రాజా పాట పాడాడు అనమాట. సో అలా వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఆ పాట అయితే వస్తుంది. నైస్, వెరీ రేర్ కాంబో. అండ్ బాలకృష్ణ గారు జైలర్ 2 మూవీలో యాక్ట్ చేస్తున్నారు, అది కన్ఫర్మ్ అయిపోయింది, మనకు అందరికీ తెలుసు. అయితే దాని గురించి 2 బస్సులు అయితే వినిపిస్తున్నాయి. బస్ నెంబర్ 1 ఏంటంటే ఆయన అందులో పోలీస్ ఆఫీసర్ గా చేయబోతున్నారు, ఏపీ పోలీస్ ఆఫీసర్ గా ఆయన చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అండ్ దానికోసం ఆయన 20 days ఆఫ్ కాల్ షీట్స్ అయితే ఇచ్చారు. అంటే 20 days ఆ సినిమా షూట్ లో పార్టిసిపేట్ చేస్తారు ఆయన బాలకృష్ణ గారు. ఇది కన్ఫర్మే ఇవన్నీ కూడా. బట్ ఏపీ పోలీస్ ఆఫీసర్ రోలా కాదా అనేది బజ్. అది ఆయన ఆ రోల్ చేస్తానంటే బజ్ అయితే గట్టిగా వినపడుతుంది. రెండోది ఏంటంటే ఆయన ఆ 20 రోజుల షూట్కి 50 కోట్ల రూపాయలు ఛార్జ్ చేశారని చెప్పి వినపడుతుంది అనమాట. సో అంటే బేసిక్గా ఒకటి చెప్తా చూడండి, బాలకృష్ణ గారు మూవీలో ఉన్నారు అంటే ఆబ్వియస్లీ ఇక్కడ ఇంకా తెలుగు స్టేట్స్ నుంచి ఒక మినిమం టు మినిమం ఒక 80 crores ఆఫ్ గ్రాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన మూవీ కాకపోయినప్పటికీ కూడా ఆయన రోల్ ఉంది అంటే చాలు, డెఫినెట్ గా మాస్ ఆడియన్స్ చాలా గట్టిగా ప్రియారిటీ ఇస్తారు ఆ సినిమా చూడడానికి, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ కూడా. అండ్ ఇంకా జైలర్ కి బేసిక్ గా చాలా హ్యూజ్ లెవెల్లో రీచ్ అయితే ఉంది కాబట్టి జైలర్ 1 తెలుగులో బాగా ఆడింది. సో అందుకే జైలర్ 2కి వాళ్ళు తెలుగులో ఆ ఇంట్రో వీడియో లాంటిది ఒకటి గ్లిమ్స్ లాంటిది అయితే దానికి వాళ్ళు ఓన్ డబ్బింగ్ చెప్పారు, ఇవన్నీ కూడా చేశారు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇక్కడ మంచి రీచ్ అయితే ఉంది ఆ సినిమాకి. సో డెఫినెట్ గా మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి, అదైతే క్లియర్ అనమాట. తర్వాత కూలీ సినిమా, రజనీకాంత్ గారి కూలీ సినిమా ఉంది, దాంట్లో నాగార్జున గారు యాక్ట్ చేశారు, మనకు అందరికీ తెలిసిందే. ఆయనకి సంబంధించిన ఒక క్లిప్ కూడా లీక్ అయిపోయింది ఆ మధ్య, సైమన్ రోల్ది వైట్ సూట్ లో ఆయన ఒక వీడియో క్లిప్ బాగా వైరల్ అయింది ఆ మధ్య. అయితే ఇప్పుడు రీసెంట్ గా ఒక చిన్న 100 days to go ఫర్ కూలీ అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశారు, దాంట్లో నాగార్జున గారి బ్యాక్ షాట్ వదిలేరు అందరిలాగే. అయితే ఆ షాట్ కావచ్చు, లేదంటే మిగతా ఏమంటారు ఇప్పటివరకు లీక్ అయిన ఫుటేజెస్ కావచ్చు, లేదంటే ఇప్పటివరకు వచ్చిన స్టిల్స్ కావచ్చు, వీటన్నిటిని బట్టి తమిళనాడులో చాలా మంది నాగార్జున గారి కోసం కూడా హైప్ అయ్యారు యాక్చువల్గా. అంటే నాగార్జున గారు బేసిక్గా ఒకప్పుడు ఒక సినిమాతో బాగా పరిచయం తమిళ వాళ్ళకి. సో ఆ సినిమా అనేది చాలా ఏళ్ళైంది వచ్చి, బట్ అయినా కూడా పీపుల్ ఆయన బాగా గుర్తుపెట్టుకున్నారు. అండ్ ఇప్పుడు రజనీకాంత్ గారి మూవీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్, అండ్ దట్టు కొంచెం ఆ నెగిటివ్ షేడ్స్ ఉన్న కైండ్ ఆఫ్ రోల్ కదా. సో ఏంటంటే వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా వెయిటింగ్ యాక్చువల్గా. సో రజనీకాంత్ గారిని చూడడానికి ఎంత వెయిట్ చేస్తున్నారో నాగార్జున గారిని చూడడానికి కూడా అక్కడ చాలా మంది అదే రేంజ్ లో వెయిట్ చేస్తున్నారు. మన తెలుగులో అయితే నాగార్జున గారి కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు యాక్చువల్గా. సో ఒకప్పుడు మనం చూసిన నాగార్జున గారు, ఆ కింగ్ సినిమా నాగార్జున గారు, ఆ డాన్ సినిమా నాగార్జున గారు మళ్ళీ మనకు కనబడబోతున్నారని అయితే అనిపిస్తోంది. సో దాని గురించి చాలా గట్టిగా హైప్ వచ్చింది. సో యాక్చువల్గా రజనీకాంత్ గారి కోసం మన దగ్గర మంచి రీచ్ ఉంటుంది ఆ సినిమాకి. బట్ ఇప్పుడు ఈ సినిమాలో నాగార్జున గారి వల్ల ఆ సినిమాకు ఉన్న హైప్ కానీ రీచ్ కానీ బాగా పెరిగింది తెలుగు స్టేట్స్ లో. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. అండ్ బేసిక్గా ఇది కూడా బస్సే నాని గారి సినిమా గురించి, ప్యారడైజ్ మూవీ. అంటే నెక్స్ట్ ఇయర్ నాని గారి 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఒకటి ప్యారడైజ్, ఇంకోటి సుజిత్ గారి సినిమా. సుజిత్ గారు ఒక ఓజీతో కనుక అయిపోయినట్టయితే ఓజీ పని ఇంకా ఆయన వెంటనే దిగుతారు నాని గారి మూవీలోకి. ఎందుకంటే ఆయన స్క్రిప్ట్ వర్క్ అంతా కూడా ఈ గ్యాప్ లో ఫినిష్ చేశారు. అండ్ ఆ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి ప్రెసెంట్ నాని గారి సుజిత్ గారి మూవీకి. ఒకవేళ అన్ని అనుకున్నట్టు కనుక జరిగినట్టయితే ఫాస్ట్ పేస్ లో కొట్టేస్తారు. అండ్ నాని గారు కూడా బేసిక్ గా ఆన్ టైం రిలీజ్ చేయడానికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే యాక్టర్ కాబట్టి డెఫినెట్ గా మనకి నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది. అయితే ఈ ప్యారడైజ్ సినిమా గురించి వినబడుతున్న బజ్ ఏంటంటే నాని గారు 6 pack లో కనబడబోతున్నారు, దట్ ఈస్ ఫర్ షూర్ ఆ సినిమాలో. అది అంటే దాంట్లో ఇంకా షట్లెస్ సీన్స్ ఎలాగో ఉంటాయి కదా. సో ఇంకా అందుకని దానికోసం ఇంకా
ఆ సిక్స్ ప్యాక్ అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పటివరకు ఆయన ఎప్పుడు కూడా మనకి చూపించలేదు కదా సిక్స్ ప్యాక్ అనేది. సో ఇప్పుడు మేబీ ఉండొచ్చు అంటారు అనమాట. తర్వాత రెండోది ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ గురించి చేంజెస్ అయితే కొన్ని సజెస్ట్ చేశారంట పవన్ కళ్యాణ్ గారు, ఆ, హరిశంకర్ గారికి. అంటే ఇంకా దానికి కూడా డేట్స్ ఇవ్వాలి, దానికి 50 రోజులు డేట్లు కావాలంట. మరి ఇంకా అన్ని రోజులు ఎప్పుడు ఇస్తారో ఏటో మరి. పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ఆయన బాధ్యతలు ఆయన చూసుకుంటూ మరో పక్క ఈ సినిమాకి ఎప్పుడు డేట్లు ఇస్తారో తెలియదు. అదంతా కాదు, హరిహర వీరమల్లు పార్ట్ 1 రిలీజ్ అవుతుంది, పార్ట్ 2కి ఎప్పుడు డేట్లు ఇస్తారో మరి ఏమో అని తెలియదు. కానీ సో నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు దీనికైతే మాత్రం మళ్ళీ కొన్ని చేంజెస్ అయితే సజెస్ట్ చేశారు. అండ్ ఒక 50 డేస్ పాటు డేట్స్ అయితే కావాల్సి ఉంటుంది కాబట్టి సో కొంచెం పర్ఫెక్ట్గా క్లారిటీగా రమ్మని అయితే చెప్పినట్టుగా బజ్ అయితే గట్టిగా వినపడుతుంది. అది నిజమే అయి ఉండొచ్చు కూడా. సో డెఫినెట్గా చెప్తారు. అండ్ ఇంకా విజయ్ దేవరకొండ గారి 14th మూవీ 200 కోట్ల రూపాయల బడ్జెట్ అంట. అది 19th సెంచరీలో ఈ బ్రిటిషర్స్ ఎరా టైంలో జరుగుతున్న ఒక పీరియాడిక్ డ్రామా మూవీ. అండ్ చాలా పీక్ స్కేల్లో ఉండబోతుంది ఆ సినిమా, చాలా భారీ స్కేల్లో ఉండబోతుంది ఆ సినిమా. అందుకే దానికి 200 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే పెట్టబోతున్నారు. సో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఆ సినిమాని, అండ్ దాన్ని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. నాకు తెలిసి చాలా హ్యూజ్ ప్లానింగ్ ఉందనుకుంటున్నాను నేను. అండ్ అది కూడా 2 పార్ట్లు సినిమా అయితే బాగుందేమో, మరి చూద్దాం మరి ఏం చేస్తారు. బట్ చాలా హ్యూజ్ లెవెల్లో ప్లాన్ చేస్తారు ఆ సినిమాని అయితే మాత్రం. 200 కోట్ల బడ్జెట్ అంటే ఆలోచించుకోండి. సో కింగ్డమ్ సినిమా అనేది విజయ్ దేవరకొండ గారి మార్కెట్ని డెఫినెట్గా పెంచుతుంది అనిపిస్తుంది. అది కనుక ప్రాపర్ వేలో వర్కౌట్ అయినట్టయితే మాత్రం ఇంకా VD14కి అసలు ఏ ప్రాబ్లం ఉండదు ఇంకా. అండ్ ఇక కింగ్డమ్ సినిమా గురించి ఎలాగ ఆడుకున్నాం కూడా దాని గురించి డిస్కస్ చేద్దాం. సో అది May 30th రావాలి యాక్చువల్గా. అండ్ వాళ్ళు ఇప్పటికీ కూడా May 30th వస్తాం అని చెప్తున్నారు. సో ఏమో క్లారిటీ లేదు. బట్ ఇప్పటికైతే వాళ్ళు ఎలాంటి పీక్ ప్రమోషన్స్ ఏం చేయలేదు. అండ్ ఏమి రిలీజ్ కూడా కాలేదు పెద్దగా, కంటెంట్స్ ఏమి కూడా, ఒక టీజర్ వచ్చింది అంతే. సో ఇప్పుడు ట్రైలర్ అంటే ఏమో చెప్పలేము. వాళ్ళు అన్నీ అనుకున్నట్టుగా అయిపోతే మేబీ ఆ డేట్కి వచ్చేస్తారేమో. బట్ మళ్ళీ ఆ IPL అనేది స్టార్ట్ అయ్యి ఆ May 30 నాటికి ఆర్ June 1 నాటికి ఎండ్ అవుతుంది అంటున్నారు. సో మరి ఆ డేట్స్ కొంచెం ఇబ్బంది కదా, ఎందుకు వచ్చింది అనుకుని కొంచెం పోస్ట్ పోన్ చేసుకున్నారో, లేదా మేబీ ఇంకా మూవీకి సంబంధించిన వర్క్ అనేది ఫినిష్ అవ్వలేదు ఏమో. మరి మొత్తానికి అయితే ఆ డేట్స్కి అయితే రావట్లేదు అనమాట. సో అంటే రావట్లేదని అనుకుంటున్నారు మొత్తం ఇండస్ట్రీ వర్గాలు అందరూ కూడా. సో దాన్ని జూలైకి పోస్ట్ పోన్ చేశారు అన్నట్టుగా టాక్ అయితే నడుస్తుంది అనమాట. అది మరి మాక్సిమం May 30కి రాకపోవచ్చు కింగ్డమ్ సినిమా, అది మరి సిచ్యువేషన్. అండ్ ఇంకా బాలీవుడ్ సైడ్ ఇది ఆపరేషన్ సింధూర్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారా అక్కడ. కనీసం ఒక 20-30 ప్రొడక్షన్ హౌస్లు టైటిల్ రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళి అంటే తెలుసా. ఆపరేషన్ సింధూర్ పరాక్రమం సంథింగ్ ఏదో అని చెప్పి హిందీ సైడ్ అంటే బాలీవుడ్ సైడ్ వాళ్ళు బేసిక్గా ఇంక ఇలాంటి సినిమా తీస్తూ ఉంటారు కదా. యూరీ తీశారు, యూరీ కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి కదా. సో ఇంకా అందుకే ఇంకా వాడు కూడా ఏంటంటే ఇంక ఇలాంటి సినిమాలు తీద్దామని డిసైడ్ అయ్యారు. ఇంకా మెయిన్ ఇప్పుడు చావా చూడండి, చావా ఒక హిస్టారికల్ సినిమా, అంటే ఒక రియల్ ఇన్సిడెంట్ కి సంబంధించిన సినిమా అది. సో అలాంటి వాటి మీద మూవీస్ తీస్తే బేసిక్గా పీపుల్ ఎంకరేజ్ చేస్తారు, పీపుల్ లైక్ చేస్తారు. సో అందుకోసం అని చెప్పి రైట్ యాక్టర్స్ రైట్ కాస్టింగ్ పెట్టుకున్నట్టయితే మంచి మంచి సినిమాలు ఇలాగ రియల్ ఇన్సిడెంట్స్ బేసిస్ మీద వెళ్ళిపోవచ్చు కదా. సో అందుకని చెప్పి వాళ్ళు ఏంటంటే ఈ రైట్స్ కోసం పోటీ పడతారు అనమాట చాలా గట్టిగా. అది ఎవరు దక్కించుకుంటారో చూద్దాం మరి. అండ్ తర్వాత జైలర్ 2 సినిమాకి రజనీకాంత్ గారి రెమ్యునరేషన్ గురించి ఒక బజర్ బాగా నడుస్తుంది బయట. అది ఏంటంటే ఆయన జైలర్ 2 సినిమాకు 260 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అయితే తీసుకుంటున్నారు అని చెప్పి. సో తమిళ్ మూవీ ఇండస్ట్రీలో ఇది ఇప్పుడు 2nd ప్లేస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా అదే ఆ సినిమా పేరేంటి జననాయకన్, విజయ్ తలపతి గారు లాస్ట్ మూవీ. సో దానికి 270 కోట్ల రూపాయలు 275 కోట్ల రూపాయలు ఛార్జ్ చేశారని తెలుస్తోంది. సో ఇప్పుడు 2nd హైయెస్ట్ ఈ సినిమాకి. ఫస్ట్ పార్ట్ 650 కోట్ల దాకా కొట్టింది కదా జైలర్. సో సెకండ్ పార్ట్ కూడా చాలా హ్యూజ్ హైప్ అయితే ఉంది. సో అందుకని ఇంకా యూనో ఈ 260 కోట్లు ఛార్జ్ చేస్తున్నారని చెప్పి న్యూస్ అయితే వినపడుతుంది. బట్ ఇంకో పాయింట్ ఉంది యాక్చువల్గా. రజనీకాంత్ గారు ఆ బిజినెస్ ఏదైతే ఉంటుందో దాంట్లో షేర్ తీసుకుంటారు ఆయన. ఎప్పుడు కూడా ఆయన ఇట్లాగా రెమ్యునరేషన్స్ తీసుకోవాలనే పాయింట్ కూడా ఉంది. మరి ఏది వాస్తవం అనేది తెలియట్లేదు. బట్ ఒకవేళ 260 crores బజ్ కనుక నిజమైనట్టయితే మాత్రం పెద్ద నెంబరే. అటు 260, ఇటు బాలకృష్ణ గారిది 50, అటు పృథ్వీరాజ్ కుమార్ శివరాజ్ కుమార్, ఆ తర్వాత శివన్న, తర్వాత మోహన్ లాల్ గారు, ఇంతమందికి ఇంకా రెమ్యునరేషన్లు ఏం చేస్తారో మరి. ఇంకా సరే చూద్దాం మరి. ఇంకా ఆ లెక్కను చూసుకుంటే రెమ్యునరేషన్స్కే నాకు తెలిసి ఓన్లీ ఒక 350 crore దాకా అయిపోద్దేమో. తర్వాత రవితేజ గారి నెక్స్ట్ మూవీ పేరు ఆల్మోస్ట్ డిసైడ్ అయింది, అనార్కలి. ఇది బేసిక్గా మాస్ జాతర తర్వాత వస్తుంది. కిషోర్ తిరుమల డైరెక్టర్ దానికి. దీనికి 2 హీరోయిన్స్, ఒకటి ప్రేమల మూవీ హీరోయిన్ మమితా బాజు, ఇంకొకరు డ్రాగన్ మూవీలో చేసిన కయదు లోహర్. సో వీళ్ళిద్దరిని కూడా హీరోయిన్స్ గా పెట్టి ఒక లవ్ బేస్డ్ కైండ్ ఆఫ్ మూవీ అన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఫన్, లవ్, ఎంటర్టైన్మెంట్ అన్ని ఉన్నట్టుగా ఒక కైండ్ ఆఫ్ మూవీ అయితే రాబోతున్నట్టు చెప్తున్నారు. అనార్కలి అనే పేరు అయితే ఆల్మోస్ట్ డిసైడ్ అయినట్టు చెప్తున్నారు. బజ్జే ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్. నెక్స్ట్ ఇంకా ఖైదీ 2లో శర్వానంద్ గారు ఉండబోతున్నారు. ఇది ఆల్మోస్ట్ ఫిక్స్, 99% ఫిక్స్. సో ఖైదీ 2లోకి శర్వానంద్ గారు ఉండబోతున్నారు. అండ్ దట్ ఇన్ నెగిటివ్ షేడ్. మరి సినిమా ఎండ్కి పైకి వెళ్ళిపోతే నెక్స్ట్ మూవీలో కంటిన్యూ గారు, సినిమా ఎండింగ్ లో కనుక ఉన్నట్టయితే నెక్స్ట్ మూవీలో కూడా కంటిన్యూ అవుతారు, LCలో కంటిన్యూ అవుతారు.
ఖైదీ 2 అనేది బేసిక్గా ఇప్పుడు కూలీ తర్వాత నెక్స్ట్ లోకేష్ కనగరాజ్ గారి నెక్స్ట్ మూవీ అదే. అండ్ బేసిక్గా దానికి చాలా హ్యూజ్ యాంటిసిపేషన్ ఉంది. ఖైదీ అనేది ఎల్సీయూలో బెస్ట్ వర్క్, లోకేష్ బెస్ట్ వర్క్ కూడా అది. సో నెంబర్ 1 పొజిషన్, తర్వాత విక్రమ్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఖైదీకి చాలా హ్యూజ్ నేమ్ అయితే ఉంది. సో ఖైదీ 2 అండ్ దట్ 2 ఒక కైండ్ ఆఫ్ ప్రీక్వెల్ కైండ్ ఆఫ్ మూవీ అన్నప్పుడు ఇంకా అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంటారు కదా. సో ఖైదీ 2 అయితే ఉంది. అండ్ దాంట్లో ఇప్పుడు శర్వానంద్ గారు కూడా ఉంటున్నారు అనమాట, కొంచెం నెగిటివ్ షేడ్లోని. అది సో కొంచెం తెలుగులో మంచి మార్కెట్ ఉంది యాక్చువల్గా ఖైదీ 2కి, బికాస్ ఆఫ్ లియో, బికాస్ ఆఫ్ విక్రమ్, బికాస్ ఆఫ్ ఖైదీ. లోకేష్ కనగరాజ్ మంచి పేరు ఉంది. అండ్ లోకేష్ కనగరాజ్ ఖైదీ 2 అంటే ఆబ్వియస్లీ మంచి పేరు ఉంటుంది. కార్తీక్ మంచి పేరు ఉంది ఇక్కడ, ఆబ్వియస్లీ చాలా మంచి యాక్టర్, మంచి పేరున్న పాపులర్ తెలుగు యాక్టర్ కిందకే వస్తారు ఆయన కూడా. ఎందుకంటే ఆయన తమిళ యాక్టర్ కింద చూడరు మనలో చాలా మంది, ఎందుకంటే ఆయన తెలుగు కూడా అంతే అనర్గళంగా మాట్లాడుతుంటాడు ఆయన. సో అదొక అడ్వాంటేజ్ ఉంటుంది ఆయనకి. సో ఆయన మూవీలో ఇప్పుడు శర్వానంద్ గారు అయితే ఉంటున్నారు నెగిటివ్ షేడ్లో. సో ఇక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా, ఈ ఫ్లాష్ బ్యాక్లో ఎవరినో చంపి జైలుకి వెళ్ళిపోయేది ఉంటుంది కదా. 10 ఏళ్ళు జైల్లో ఉన్నారని మాత్రమే మీకు తెలుసు, ముందుకెళ్ళి జైలుకి వెళ్ళే ముందు ఏం చేశారనేది మీకు తెలియదు కదా. అది ఉంటుంది కదా, ఏం చేశాడంటే అందులో శర్వానంద్తో ఉంటుందేమో నాకు తెలిసి, ఫ్రెండ్గా ఉంటూ వెన్నుపోటు పడడాలు ఇట్లాంటివి ఏమైనా ఉంటాయేమో. తర్వాత ఇంకా ఫైనల్గా డ్రాగన్ మూవీ గురించి, బేసిక్గా రీసెంట్గా ఎన్టీఆర్ గారి స్టిల్స్ అన్ని కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ఆయన లుక్ లీన్ అండ్ మీన్ అండ్ డ్రాగనైజ్డ్. బేసిక్గా ఎన్టీఆర్ గారిది అంటే ఆ మాస్ ఏమంటారు, ఆ డాన్, ఒక రియల్ మాఫియా పర్సన్, ఆ కైండ్ ఆఫ్ వైబ్ వస్తుంది అనమాట ఆ లుక్ అంతా కూడా. సో చాలా గట్టిగానే ప్లాన్ చేశారు. లుక్ అయితే మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో అది చెప్తున్నాయి కదా, సో ఎన్టీఆర్ ఈజ్ నోట్ డ్రాగనైజ్డ్. సో ఫెంటాస్టిక్ అసలు ఆ లుక్ అదంతా కూడా. అయితే ఆయన బర్త్డే ఉంది కదా May 20th, సో దానికి సంబంధించి ఒక గ్లిమ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారంట. ఆల్మోస్ట్ ఒక పోస్టర్, ఒక చిన్న గ్లిమ్స్, 2 వదిలే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో అన్ని అనుకున్నట్టుగా కానీ జరిగినట్టయితే వాయిస్ ఓవర్ ఉంటూ సినిమా అంతా కూడా దేవరా చూశారు కదా, దేవరా స్టార్టింగ్లో ఒకటి ఉంటుంది, ఈ సముద్రం కత్తుల్ని నెత్తుల్ని ఎక్కువ చూసింది అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారని చెప్పి, ఇది కాదనుకుంటా యాక్చువల్గా, సారీ. చూడండి ఫస్ట్లో ఒకటి ఉంటుంది ఏంటంటే ఒక్కొక్కసారి ధైర్యానికి కూడా దన్ను అవసరం, సంథింగ్ భయానికి సంథింగ్ అట్లా డైలాగ్ ఒకటి ఉంటుంది కదా. అది అయిన తర్వాత లాస్ట్లో ఒక చిన్న షార్ట్ లాగా అయితే వస్తుంది కదా. సో సేమ్ అలాగే ఉండొచ్చు అనుకుంటున్నారు మాక్సిమం ఇదంతా కూడా. అంటే జస్ట్ ఆ అట్మాస్ఫియర్, అంటే అది ఎలా ఉండబోతుంది అని ఒక జస్ట్ ఒక ఇమాజినేషన్ లాగా, ఒక విజువల్ ప్రెజెంటేషన్ లాగా మన ముందు వదిలి అట్లా వదిలేస్తారు. లాస్ట్లో ఒక చిన్న షార్ట్ చూపిస్తారు ఎన్టీఆర్ గారు, అంతే అన్నట్టుగా ఉందన్నమాట ప్రస్తుతానికి. సో అది మరి సిచ్యువేషన్. సో ఆ గ్లిమ్స్ అయితే వస్తుంది, ఎక్కువసేపు ఉండదు, మాక్సిమం ఒక 1 minute వరకు ఉంటుంది అంతే. అందులో డైలాగ్సే ఎక్కువ ఉంటాయి. సో లుక్ మనకి కొంచెం కనబడుతుంది లాస్ట్లో, అది మ్యాటర్ అనమాట. సో అలాంటి ఒక గ్లిమ్స్ అయితే వస్తుంది. సో లెట్స్ సీ. ఇంకా రాజాసాబు ట్రైలర్ అయితే, ట్రైలర్ అంటే అదే టీజర్ నాకు ఎందుకో పోస్ట్ పోన్ చేశారు అనిపిస్తుంది. ఈ వార్ సిచ్యువేషన్స్ అవన్నీ ఉన్నాయి కదా, దాని సాగు చెప్పి అది ఎలాగ డిలే అవుతానే ఉంది ఆ సినిమా. సో అందుకని ఇంకా ఆయన సాగు చెప్పి టీజర్ పోస్ట్ పోన్ చేస్తారు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు దేశంలో పరిస్థితులు బాగాలేవు కదా, ఇప్పుడు ఎందుకులే అని చెప్పి కొద్ది రోజులు ఆగి చేస్తామని చెప్పి జూన్ స్టార్టింగ్ ఇప్పుడు రిలీజ్ చేస్తారని నా నమ్మకం. ఒకవేళ వచ్చేస్తే హ్యాపీ, అది మరి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో. ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి యాక్చువల్గా, బట్ ఇంకా ఒక వీడియోలో ఎన్నని చెప్తాం, ఇప్పటికే చాలా అప్డేట్స్ అయిపోయినాయి, కొన్ని బజ్జు కొన్ని అప్డేట్స్, టూ మెనీ డిస్కషన్స్ అయినాయి ఒక వీడియోలోనే. సో అందుకే ఇంకా చేస్తూ ఉందాం. ఇంకా రెగ్యులర్గా మాట్లాడుకుంటే మనకు మాట్లాడుకోవడానికి చాలా పాయింట్స్ అయితే ఉంటాయి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఆల్సో ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాబు నెక్స్ట్ వీడియో, బై బై.